హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చైతుగాయి అఫీషియల్. ఈరోజు వచ్చేసి మహాశివరాత్రి. దాని సందర్భంగా మీ అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. నేను ఒక మంచి ప్లేస్ మీకైతే చూపిస్తాను, వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి కోటపం బ్రిడ్జ్ అండి. నీరైతే చాలా అంటే చాలా తక్కువ ఉంది. మా చిన్నప్పుడైతే ఒకసారి ఒక తుఫాన్ అయితే వచ్చిందండి, బ్రిడ్జి తాకే అంత నీరైతే వచ్చిందనమాట. ఇది వచ్చేసరికి మా స్కూల్ అండి. నేను ఇక్కడే చదువుకున్నాను, 6th to 10th అనమాట. మా బావ కూడా ఇక్కడే చదివాడు, మా చెల్లి మా తమ్ముడు మేమంతా, మా నాన్న కూడా ఇక్కడే చదివారండి. తరతరాల నుంచి చదువుకొని వస్తాను మీ స్కూల్ నుండి. అయితే మేము చదువుకున్నప్పటికీ ఇప్పటికీ స్కూల్ అయితే చాలా అంటే చాలా చేంజ్ చేశారండి. టీచర్స్ కూడా చాలా వరకు మారిపోయారంట. మేమైతే మా ఇంటి నుండి ఫ్యామిలీ అంతా కలిసి ఆటోలు అయితే స్టార్ట్ అయ్యామండి. ఆటో వచ్చేసి కోటపం కాలనీ దగ్గర కోరి ఉందండి, అక్కడైతే ఆపేస్తున్నారు. అక్కడి నుంచి గుడి వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇంతకు ముందు వరకు అయితే గుడి వరకు కూడా వెళ్ళిపోయి ఆటోస్ అయినా బైక్లు అయినా, ఇప్పుడు అలా కాదనమాట. ఇక్కడే ఆటోస్ బైక్లు అన్నీ ఆపేయాలంట. కొంతమంది అయితే వెళ్ళిపోతున్నారు, కానీ కొంతవరకు అయితే ఆపేస్తున్నారు ఇక్కడే, ఎందుకో మరి తెలియదు. అంటే రోడ్డు కూడా చాలా చిన్నదనమాట, ఒక వెహికల్ వెళ్తే ఇంకో వెహికల్ రావడం చాలా కష్టమైపోతుంది. సో దానివల్ల అక్కడైతే ఆపేస్తున్నారు. మేము అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నామండి. చూసారా, మన ఎదరంగా వస్తున్న వాళ్ళు పూజ అయితే అయిపోయిందండి. వాళ్ళు అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తారనమాట, వచ్చి ఇక్కడ ఆటో ఎక్కుతారు. ఇంకైతే మేము అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. చాలా దూరమే ఉందన్నమాట, దగ్గరేం కాదు. ఇంకా మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నామండి. ఇక్కడ ఒక మా అమ్మ అయితే చూసారు కదా, మరి నడుచుకుంటూ రావడం వల్ల అక్కడ కాసేపు అయితే కూర్చుందనమాట, అలసిపోయి ఉంటుంది. ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వేల మంది భక్తులు అయితే వస్తారండి ఈ ఆలయానికి అయితే. ఎందుకంటే ఇక్కడ పుట్టిన దేవుడు కదా, సో దానివల్ల జాతర అంతా బాగా పెడతారనమాట. జనాలు అయితే ఫుల్గా వస్తారు. ఇది వచ్చేసి జంజావతి నది నాగావళి నది మధ్యలో ఉంటుందండి ఈ ఆలయం వచ్చేసి. అటువైపు చూపించుతా చూడండి. స్టార్టింగ్ జొన్న పొత్తులు అయితే అమ్ముతున్నారండి. మనం ఇంకా గుడి దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. ఇంకా గుడి దగ్గరికి ఇంకో 10 minutes అయితే పడుతుంది. అటువైపు నుంచి కోదులగుంప నుంచి వస్తారండి. కోదులగుంప నుంచి వచ్చేవాళ్ళు ఏరు దాటాలి, అలానే ఇక్కడ గుంప సైడ్ నుంచి వచ్చేవాళ్ళు కూడా ఏరు దాటాలండి. ఇంకా రోడ్డు కూడా ఉంటుంది, నీటిలో దిగకుండా వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. అది మనం వచ్చే రోడ్డు అనమాట. డైరెక్ట్గా టెంపుల్ వరకు కూడా రోడ్డే ఉంటుంది, నీటిలో దిగవలసిన అవసరం అయితే ఉండదు. చాలా వరకు నీటిలో దిగి ఆడుకుంటారండి, బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడైతే ఐస్, అలానే ఇంకా స్టార్టింగ్ నుంచి బొమ్మలు అన్నీ పెట్టారు. జాతర అయితే చాలా పెద్దగా నిర్వహించారండి ఈ సంవత్సరం అయితే. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ 2 days అయితే జరుగుతుందండి, శివరాత్రి రోజు మరియు ఆ నెక్స్ట్ డే అనమాట. ఇక్కడైతే పెడుతున్నారు ఫ్లవర్స్ అయితే, చూసారు కదా, ఫ్లవర్ పాట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. పార్వతీపురం మన్యం జిల్లా కొమరడ మండలం గుంప గ్రామంలో నాగావళి జంజవతి నదుల పవిత్ర సంగమం తీరంలో వెలిసిన దివ్యక్షేత్రం శ్రీ గుంప సోమేశ్వర స్వామి ఆలయం. ప్రకృతి ఒడిలో పచ్చని కొండల నడుమ 2 నదుల మధ్య ఉన్నది ఈ ఆలయం. పురాణాల ప్రకారం ద్వాపరయుగం బలరాముడు స్వయంగా ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అది విశ్వాసం. స్వామి కిరణాలు స్వామివారిపై ప్రసారించడంతో ఈ క్షేత్రం సోమేశ్వర క్షేత్రంగా మహిమ పొందింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, స్వామివారి సన్నిధిలో 2 నంది విగ్రహాలు భక్తులకు ఆహ్వానిస్తూ దర్శనమిస్తాయి. మహాశివరాత్రి సందర్భంగా ఈ భక్తులతో సందడిగా మారుతుంది. రాత్రంతా జాగారం చేసి మరుసటి రోజు నది స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఇలా రుద్రాభిషేకాలు, భజనలు, ఓం నమ శివాయ నామస్వరాలతో ఆలయం మారు మోగుతుంది. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తున్నారు. అలానే ఇక్కడ స్వామివారికి చేపలు ప్రసాదంగా సమర్పిస్తారంట. దీని గురించి మీలో ఎంతమందికి తెలుసు? ఈ సంవత్సరం శివరాత్రికి ఎంతమంది గుంప వస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈ జనాన్ని తప్పించుకొని వెళ్ళడానికి చాలా టైం అయితే పట్టేస్తుంది అనమాట, అంత జనం అయితే ఉన్నారు. ఇక్కడైతే స్టేజ్ ఉంది కదండి, చుట్టుపక్కల అందరు జనాలు చూస్తూ ఉన్నారు. ఇక్కడైతే డ్యాన్సులు, ప్రోగ్రామ్స్, కోలాటం ఇలాంటివన్నీ జరుగుతాయండి. జనమైతే పెద్ద ఎత్తునైతే వచ్చారండి. ఇక్కడైతే లైన్ చూసారా, ఇక్కడ వరకు అయితే వచ్చేసింది. ఇదంతా 30 rupees టికెట్ అంటండి. చాలా అంటే చాలా పెద్ద లైన్ ఉంది. అలాంటివి ఒక 3 వరుసలు అయితే మనం తిరగాలి. అలా వెళ్ళేసరికి అయితే చాలా కష్టమైపోద్ది అని చెప్పేసి గుడి ముందు నుంచి వెళ్తామని వెళ్ళామండి. అది వచ్చేసి 15 రూపాయల టికెట్ అనమాట. అక్కడ కూడా జనము చాలా అంటే చాలా పెద్ద ఎత్తున ఉన్నారు, చూసారు కదా. ఇక్కడ కూడా 3-4 లైన్లు అయితే కనిపిస్తున్నాయి. ఈ జనాన్ని తప్పించుకొని వెళ్ళడానికి చాలా టైం అయితే పడుతుంది. మినిమం లైన్లో 3 to 4 hours అయితే ఉండాల్సి వస్తుందండి. మనకి పూజ అయ్యేసరికి కూడా 3-4 గంటలు అయితే పడుతుంది. అంత టైం అయితే మేమైతే ఉండలేమండి. సో అందుకే సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర పూజ అయితే చేసేసాము. బయట శివలింగం కూడా పెట్టారు, అక్కడ కూడా మేము పూజ అయితే చేసుకున్నామండి. చూసుకొని
ఇక్కడ ఇలా చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను, చూసారు కదా. ఏట్లో అయితే జనం ఎంతమంది ఉన్నారో అస్సలు కళ్ళు అనేవి సరిపోవట్లేదు, అంత బాగా కనిపిస్తున్నారు అనమాట. ఎంత అందంగా ఉంది కదండి ఎయిర్ అయితే. ఇప్పుడు ఈ శివరాత్రి కాబట్టి ఇలా ఉంది, మామూలు టైంలో అసలు ఇలా కనిపించదు అనమాట. అంటే ఎవ్వరు ఉండరు కదా, చూడడానికి అంత బాగోదు. ఇప్పుడు జనం ఉండడం వల్ల ఏరు కలకల్లాడుతుంది అనమాట. శివరాత్రికి జాతరలో శనగలు, ఖర్జూరం, అలానే గాజులు, పింగాణి ఐటమ్స్, ఫ్లవర్ పాట్స్ ఇలా చాలా రకరకాలుగా అయితే పెట్టారండి. చాలా ఎక్కువే పెట్టారనమాట. ఇంకా జాతర అంతా అవే కనిపిస్తున్నాయి, చూసారు కదా. ఇంక ఇక్కడ కోలాటం అయితే వేస్తున్నారండి, చాలా బాగా వేస్తున్నారు కదా. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది తెలియదు కానీ చాలా బాగా అయితే వేస్తున్నారు. ఇక్కడ శివుడు పార్వతి అండి కొత్తగా కట్టారనమాట. చాలా అంటే చాలా పెద్దది. ఈ శివుడు పార్వతిని 25న ప్రారంభిస్తారండి, పూజలతో ఘనంగా నిర్వహిస్తారంట. ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.